హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నా వైఫ్తో కలిపి ఫిలింనగర్ నుంచి హైదరాబాద్ ఫిలింనగర్ నుంచి ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఉదయం 5:30కి బయలుదేరి మేము మా కాలనీ నుంచి బయలుదేరి ఉమామహేశ్వరానికి బయలుదేరి దారిలో సుమారు ఒక 75 కిలోమీటర్లు చేరిన తర్వాత అంటే అమంగల్ అనే విలేజ్ దగ్గరలో రోడ్డు పక్కన ఉన్న ఒక ధాబా దగ్గర లేకపోతే ఒక చిన్న బండి దగ్గర మేము ఒక టిఫిన్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. బాగుంది, బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి సుమారుగా ఇంకొక హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి మేము. అదైతే రోడ్ అయితే శ్రీశైలం హైవే అయితే సూపర్ ఉంది. అసలు డ్రైవర్స్కి, బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, డ్రైవింగ్ ఇష్టపడే, కార్ డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ ఉంటుంది అనమాట ఆ డ్రైవింగ్ అయితే. అక్కడి నుంచి ఈ ఉమామహేశ్వరం నుంచి ఇంకొక 60 కిలోమీటర్లు మాత్రమే మనకి శ్రీశైలం ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఉమామహేశ్వరం చూసుకుని శ్రీశైలం కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మేమైతే ఉమామహేశ్వరం ఒకటే ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. అదే మేము ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత దారిలో దిండి రిజర్వాయర్ అని చెప్పేసి ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉంది. ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది, కానీ వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందట. ఫ్లో కూడా బయటకు ఉంటుంది. సీనరీ అయితే అక్కడ నుంచి చూడడానికి అయితే సూపర్ ఉందన్నమాట. బాగానే ఉన్నారు అక్కడ కూడా, కొంచెం క్రౌడ్ జనం అది బాగానే ఉన్నారు. అక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఉమామహేశ్వరానికి మేము మళ్ళీ బయలుదేరిపోగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ సైడ్ మనకి ఒక ఉమామహేశ్వరానికి సంబంధించిన ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్లో లోపలికి 7 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఉమామహేశ్వరం టెంపుల్కి చేరుకున్నాము ఘాట్ రోడ్ మీదుగా. అక్కడ మనకి పాప వినాశనం, అలాగే శ్రీశైలంకి దారి ఉన్న ఒక గుహ లాంటిది ఒకటి కనిపించింది. ఆ గుహ లోపల నుంచి వెళ్తే మనకి శ్రీశైలం కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చుట పూర్వం చెప్పేవారు. అక్కడి నుంచి మేము పాప వినాశనం దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక దార ఉంది. ఆ దారిలో కొంచెం నా వాటర్ తీసుకుని నెత్తి మీద చల్లుకొని మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి అయితే అంతరాలయ దర్శనానికి వెళ్ళాము, ఎక్స్ప్రెస్ దర్శనానికి. ఆ దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ సీనరీస్ అయితే సూపర్ ఉన్నాయి బయట నుంచి చూడడానికి. కొండ మీద చూస్తే సూపర్ అనమాట. మేము కొంతసేపు అక్కడ ఒక 2 hours వరకు స్పెండ్ చేసి అక్కడ అలాగే ఇంకొక ఒక చిన్న దార ఉంది, అది గౌరీధార అంటారట. ఆ గౌరీధార కూడా వాటర్ ప్రెజెంట్ తక్కువగా ఉంది, కానీ వర్షాకాలం అయితే చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడి నుంచి మేము 12 నుంచి 2 వరకు ఉండే డైలీ అన్నప్రసాదం ఉంటుంది. అన్నప్రసాదంలో మేము అన్నప్రసాదం స్వీకరించి హైదరాబాద్కి రిటర్న్ 12:30కి బయలుదేరి 5కి చేరుకున్నాం సాయంత్రం ఇంటికి. మధ్యలో